పిల్లరా, సహించండి, సహించండి, ఓపిక పట్టండి, ఓర్చుకోండి అన్నది వాక్యం. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఆయన బైబిల్ వర్స్ చదివి క్రైస్తవులు అలాగ ఉన్నారా లేదా టెస్ట్ చేశాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిష్కారణంగా అతన్ని కొట్టాడు, లాగి 2 పీకాడు. అతను, నువ్వు క్రైస్తవుడు కదా, దేవుని వాక్యం ఇలా ఉంది కదా, నువ్వు ఎందుకు తిరిగి నన్ను 2 కొట్టావంటే, నన్ను అన్యాయంగా ఎందుకు కొట్టావు, ఆ వాక్యాలు నాకు అనవసరం, నువ్వు నన్ను కొట్టావు, నేను 2 తిన్నాను. సమయమును దుర్వినియోగం చేయొద్దని ఉంది కదా. తన స్నేహితురాళ్ళు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, రీటా అనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. కాలేజీలో ఆయన మంచి టాపరు, చాలా అందగాడు. రీటా, మనం ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా అన్నాడు, సినిమాకి వెళ్దామా అన్నాడు. నీతో సినిమాకా, అంతకంటే అదృష్టమా? తప్పకుండా అంది. మీరు క్రిస్టియన్స్ కదా, తల్లిదండ్రులు చెప్పకుండా రాకూడదు కదా, తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా మీరు స్టెప్ తీసుకోకూడదు కదా. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పొచ్చు, అదనపు తరగతి ఉంది, అదనపు క్లాస్ ఉందని చెప్తా అంటే వాళ్ళని మోసగిస్తా. ఇవన్నీ పట్టించుకోవద్దు, మనం మూవీకి వెళ్ళాలి నీతో అంటే, నీతో అదృష్టం దొరికిద్దా మళ్ళీ, తప్పనిసరిగా నేను వస్తాను ఎప్పుడు. లేదు, నేను తర్వాత చెప్తాలని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? బైబుల్ని చించేశాడు. అందరి ముందు అందరిని పిలిచి బైబుల్ని చించాడు. ఏమన్నా తెలుసా? ఇందులో ఉన్న మాటలు కేవలం మాటలే కానీ ఇవి నెరవేర్చడం క్రైస్తవుల వల్లే కాలేదు, ఇవి నెరవేర్చడం ఎవడి వల్ల కాదు, కాబట్టి ఇది ఒక వేస్ట్ పుస్తకం అని చించి పడేశాడు. కొద్ది కాలం తర్వాత వివాహితుడయ్యాడు. ఆ వివాహం చేసుకుంది ఎవరినో తెలుసా? అనుకోని స్థితిలో ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన అన్యుడు, ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఆయన. పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాడు, నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు, క్రిస్టియన్ అంటే ఇక నీ బాధ్యతలు ఎట్లా నెరవేరుస్తావో కూడా నాకు తెలుసు. ఇక మీ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే పక్కోడికి చెప్పటం. నా మీద అలాంటి ప్రయోగాలు చేశావంటే చరిత్ర లేకుండా చేస్తాను నీకు, అదిగా ఆయన లైఫే లేకుండా చేస్తాను నీకు అని వార్నింగ్ ఇచ్చాడు భార్యకి. ఎప్పుడు మీ దగ్గర ఎత్తనంది, దేవుని మాట ఎత్తనంది. ఒకరోజు సహోదరులు భక్త సింగ్ గారు ఆమె ఉన్న ప్రదేశంలో కూటం పెడుతున్నాడంటే, ఆ రోజు భర్తను రెడీ చేసి ఆయన సాగనంపుతూ కాళ్ళకి సాక్సులు తొడుగుతా, బూట్లు వేస్తా భర్తకి చెప్పింది, ఈరోజు కొంచెం పెందలగడ్డండి, నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే, ఆయన వాక్యం చెప్తానికి వస్తున్నాడు, ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది అంతే. ఆ బూట్ కాల్తో కొడితే అలాగున్న దన్మని పక్కన ఉన్నదాన్ని గుద్దుకొని తల పగిలి బ్లడ్ వచ్చింది. ఆ సప్పుడికి తల్లి వచ్చింది, ఆయన తల్లి. ఉగ్రుడై చూస్తా ఉన్నాడు భార్య వైపు. ఆమెమీ లేదు, తలకి ఏదో కట్టేసుకుంది. ఆమె వచ్చి, అమ్మ ఏందమ్మా తలకి ఇంత దెబ్బ తగిలింది, బ్లడ్ గారుతుంటే, జారి పడ్డానని చెప్పింది. ఆమె కాసేపు చూసి వెళ్ళిపోయి, ఆయన ఏం కరగలా, ఏం మాట్లాడాల. ఆమె కారు దగ్గరికి వెళ్ళి ఆయన సాగనంపేటప్పుడు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో మీరు వస్తారు అంది. మీరంటే నేనంటే మీకు చాలా ఇష్టం, తప్పకుండా మీరు వస్తారు అంది. కారులో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. రీటా అలా స్పందించింది, వాడు అలా స్పందించాడు. ఈ అమ్మాయి కూడా క్రిస్టియనే, కానీ ఈ అమ్మాయి దగ్గర డిఫరెంట్ కనపడుతుంది. ఆ వాక్యాలు నెరవేరుస్తున్నట్టుంది ఈ అమ్మాయి. అంటే దేవుని యేసుప్రభు వాక్యాలు నెరవేర్చ సాధ్యమేనా? ఇవన్నీ ఈ దగ్గర కనపడుతున్నాయని ఇంకా టెస్ట్ చేశాడు. చివరికి ఏమయ్యాడో తెలుసా? ఆయన మారి సేవకుడయ్యాడు. కొట్టు ఆయన మారి దైవజనుడు అయ్యాడు. ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా? ఇందిరాగాంధీకి సువార్త చెప్పిన వ్యక్తి ఆయన. నా దేశం, నా మతం, నా భూమి అనేది బుక్ ఉంది ఆయనది, చదవండి మీరు.
పిళ్ళ వెంకటరత్నం అనే దైవజనుడు తెలుగులోకి అనువదించాడు దాన్ని, తెలుగులో రాశాడు చక్కగా. చాలా బాగుంటుంది. నా దేశం, నా మతం, నా దేవుడు. అది చదివి ఆమె స్టోరీ చదివి ఏడ్చాను నేను, ఆ తల్లి స్టోరీ చదివి. అలా కారిపోయిన కళ్ళలో కన్నీళ్ళు. ఆమె ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం భర్తను గెలుచుకుని దైవజనుడిగా తీర్చిదిద్దుకుంది. బిడ్డలారా, ప్రేమ ఎప్పుడైతే క్రియాత్మకమైద్దో, వాక్యం ఎప్పుడైతే నెరవేర్పుకు నోచుకుంటుందో, విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిద్దో, ఆ మూడింటిలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు బిడ్డ. మామూలుగా ఉండదు దాని ప్రభావం. మీరందరూ అది అనుభవించే వాళ్ళు కావాలని నేను ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలనుకున్నాను. ఈరోజు అవకాశం దొరికింది, పంచుకున్నాను. తప్పకుండా మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. వాక్యాలను అనుసరించి జాగ్రత్తగా అడుగులు వేయండి. ఆఖరికి వేసుకునే బట్ట, ముఖాన్ని సిద్ధపరచుకునే తీరు, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మీరు నడుచుకోండి అన్నాడు కదా. అరే, నేను ఇలా రెడీ అవుతున్నాను, ఇది దేవుని భక్తిపరుల లక్షణమేనా? నేను ఈ గుడ్డ కడుతున్నాను, ఒక భక్తిపరుడు, ఒక భక్తిపరురాలు ఇలాంటి బట్ట కట్టొచ్చా? నా ముఖాన్ని ఇలా సిద్ధపరచుకుంటున్నాను, ఒక భక్తిపరుడు, ఒక భక్తిపరురాలు ఇలా ఉండొచ్చా? ఫేస్ మీద ఇలాంటివి చేసుకోవచ్చా? ఇతరులకు నన్ను చూసి ఏం మాదిరి నేర్చుకుంటారు? నేనే లోకస్తుడిగా పూర్తిగా మునిగినట్టు కనపడితే నన్ను చూసి సమాజం ఎలా బాగుపడిద్ది? వాక్యం అది చెప్పట్లేదు కదా. వాక్యమే దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. బట్టలు ఇలా ఉండాలి, మీ అవతారం ఇలా ఉండాలి. మీరు మిమ్మల్ని చూస్తే అమ్మో దేవుని భక్తి కలిగినటువంటి బిడ్డ అనిపించేటట్టు నువ్వు ప్రవర్తించు అన్ని విషయాల్లో అని చెప్పాడు. అట్లా ప్రతి విషయంలో వాక్యమేం చెప్పుచున్నది అనే వాక్యం దగ్గరకు రా, వాక్యం నెరవేర్చు. నువ్వు ఎంతమందికి దీవెనకరంగా మారుతావో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఎంతమంది నిన్ను మాదిరిగా తీసుకుంటారో, ఎంతమందికి నువ్వు తలమానికంగా తయారవుతావో. తమ్ముడా, చెల్లి, నేర్చుకోండి నాన్న, నేర్చుకోండి, ఫలించండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. హైదరాబాద్ విషయం గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు కలవండి. లైవ్లో, జూమ్లో కనపడుతున్నటువంటి బిడ్డలు కూడా వందనాలు. మీరు కూడా అక్కడ సమీపంలో ఉంటే తప్పనిసరిగా ఆ కూటాల్లో కలవండి, కొన్ని విషయాలు నేర్చుకుంటారు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా, నీకు స్తోత్రములు. మా బిడ్డలందరితో ఈవేళ నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు. ఏదైతే నా ప్రభా క్రియాత్మకం అవుతుందో అది శక్తివంతం అవుతుంది. నా ప్రభా విశ్వాసము, వాక్యము, ప్రేమ క్రియ కావాలి. పాపము క్రియ కావద్దు ప్రభువా. తప్పుడు ఆలోచనలు క్రియగా మారొద్దు ప్రభువా. ఈ సంగతులు మాకు నేర్పినందుకు కృతజ్ఞతలయ్యా, వందనాలు. నీ కాళ్ళు పట్టుకొని నిన్ను మయంపరుచుకుంటున్నాం. ఈ సంగతులన్నిటికంటే ముందు ప్రకటనల ద్వారా మాకు తెలియజేశావు నాయన. పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు ఏ విధంగా ఉండాలో, పెళ్ళిళ్ళలో ఏ విధంగా ఉండాలో, గృహకూటాల విషయంలో ఎలా చేయాలో నా ప్రభువా, మరి పరిశుద్ధులకు ఉపచారం చేసే విషయంలో, దైవజనులకు తోడ్పాటు అందించే విషయం అన్నీ మాట్లాడావు. మా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రించి గొప్ప ప్రయోజకులై సమాజాన్ని ప్రభావితం చేసి ప్రార్థనా బృందాలుగా లేచి అనేక మందిని రక్షణలో నడిపించి వ్యక్తిగత సువార్త ప్రకటించి గృహకూటాల ద్వారా కూడా సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని సాధించడానికి సహాయం చేయి. సమాజాన్ని ఉజ్జీవంలోకి తీసుకొని రావడానికి సహాయం చేయి. బిడ్డలందరినీ దీవించు. స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసినామని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. మా బిడ్డలు ఏ శ్రమలో, ఏ సమస్యలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, కోర్టు కేసుల్లో, ఎన్ని వివాదాల్లో ఉన్నారో, ఎన్ని కన్నీళ్ళలో ఉన్నారో, కుటుంబాలు విచ్ఛిన్నమై విడిపోయి శోధనలో ఉన్నారు. వారి కుటుంబాలన్నీ కలవాలి, ఆశీర్వాదకరం కావాలి, దీవెనకరం కావాలి, శుభప్రదం కావాలి. వారి రోగాలు తగ్గిపోయి రిపోర్ట్స్ మారాలి, ప్రార్థన విజయాల్లో అవి చేరాలి
అయా బిడ్డల్ని దీవించు, దీవించు. ముట్టు నాయన, నీవు తాకు ప్రభువా, నీవు స్పర్శించు ప్రభువా. నీ బిడ్డలందరినీ సంధించు ప్రభువా. వారి పిల్లల్ని దీవించు, వారి చదువుల్లో తోడై ఉన్నాడు. భవిష్యత్తు ఆశీర్వదించు ప్రభువా. క్షేమమును, సమాధానమును, ఆశీర్వాదమును దయచే, ఆరోగ్యము దయచే నాయన, ఆశీర్వాదము, ఆయుష్ దయచే నాయన. ప్రతి కన్నీరు తుడు నాయన, వారి మీదకి నీ చేతులు రాని నాయన, నీవు ముట్టు నాయన. వారి కుటుంబాల్లో మార్పు చెందని వ్యక్తులను దర్శించి మార్చు నాయన. మేము ప్రార్థన చేస్తున్నాం. వారితో మాట్లాడు నాయన, వారి మనోనేత్రాలు వెలిగించు నాయన. వారిని రక్షించు, బలపరచు, కృపచూడు. విన్న మాటలు దృష్టిలో ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో స్థిరపరచుకొని నీ రాకకై ఆయత్తపడే కృప దయచేయమని, వారాంతము నాయన మాకు తోడై ఉండమని. ఇదిగో ఈ గడిచిన కాలమంతా తోడై ఉన్నాం. మళ్ళీ ఆదివారం పర్యంతం నీవు మాకు నీ కాపుదల ప్రసాదించు. రాకడ పర్యంతం నీ కాపుదల ప్రసాదించి ఆయుష్నిచ్చి బ్రతికించి వాడుకోమని యేసు ప్రశస్త నామంలో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచు. సాక్షార్థమై నిలుపు. ఆత్మీయతలు దిగజారి రక్షణ పొంది కూడా జారిపోయిన వాళ్ళని తిరిగి దర్శించి రక్షించి నాయనా నీ రెక్కల కిందికి తీసుకొని రాయ్యా. కృపచూ. పేరు పేరున బిడ్డల్ని దీవించు. ప్రతి కన్నీరుతుడు ధైర్యపరచు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రం.